దేవుని యొక్క మహాకృపను బట్టి గత 8 నెలల నుంచి మనం ధ్యానం చేస్తున్నాము కీర్తనల గ్రంథము. కీర్తనల గ్రంథంలో నుండి సంగతులను గత వారం మనము దేవుడు మనతో మాట్లాడినటువంటి మాట ఏమిటంటే గుర్తుంది? ఎంతమంది గుర్తుంది? 2వ అధ్యాయము 3-4 వచనాలు. మళ్ళీ 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుండి అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచుచున్నారు. మనము వారి కట్టును తెంపుదుము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేదుము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందున్న వాడు వీరిని చూసి నవ్వుచున్నాడు. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము మీ అందరి వినికిడిలో ఫలింపచేయునుగాక. దేవుడు ఏం చేస్తున్నాడట? నవ్వుతున్నాడు. బైబిల్ గ్రంథంలో దేవుడు నవ్వుతున్నాడు. దేవుడు నవ్వే నవ్వు ఇక్కడ ఒకసారి రాయబడింది. గత వారం చెప్పాం కదా. దేవుడు ఏం చేస్తున్నాడట? నవ్వుతున్నాడట. మనుషులు చూసి నవ్వుతున్నారట. మంచి సంతోషంగా దేవుడు మనుషులు ఆయన చెప్పినట్టు వింటున్నారని చెప్పి సంతోషంతో నవ్వుచ్చే నవ్వు అది. ఏ నవ్వు అంటే నవ్వు? పిచ్చి నవ్వు. ఏ పిచ్చి నవ్వు? దేవుడికి సిగ్గుంది మన బట్టి, తెలుసా? మన గురించి దేవుడు సిగ్గుపడతాడంట. ఇప్పుడు మిమ్మును బట్టే కదా అన్ని జనులలో నా నామము వ్యర్థమైపోయింది. దేవుడికి కోపం ఉన్నది. దేవుడికి ఏముందంటే కోపం ఉన్నది. ఎందుకని కోపం ఉంది? మనం చేసే పనులను బట్టి దేవుడు నవ్వుతాడు కూడా. బైబిల్ గ్రంథం మొత్తం మీద కూడా దేవుడు నవ్వుతున్నాడు అని ఇక్కడే రాయబడి ఉంది. దేవుని బిడ్డలు ఈ నవ్వు ఎవరిని చూసంట? మనల్ని చూసి కాదు, మనకు కీడు చేయాలనుకున్న వ్యక్తులను చూసి నవ్వుతా ఉన్నారట. అన్యజనులు ఏకీభవించారట, భూరాజులు ఏకీభవించారట. మన మీద విరోధంగా ఆలోచన చేస్తూ ఉంటే దేవుడు నవ్వుతా ఉన్నాడు. సరే, అన్యజనులకు సంబంధించిన ప్రసంగం మనకెందుకు? అన్యజనులకు ప్రసంగం ఉంటే బాగుంటుంది కదా. మనకు అవసరం అంటారా ఈ మాటలు అనే ఆలోచన వచ్చారేమో మీ అందరికీ. అయితే దైవ గ్రంథంలో దేవుడు వాక్యం మాట చెప్తూ అంటాడు, ధర్మశాస్త్రములో ఒక సున్నాయినా పొల్లైనా తప్పిపోవుట కంటే భూమి ఆకాశము గతించుట సులభము, నా మాటలు ఏమాత్రము గతించు అంటాడు. దేవుని బిడ్డలారా అంటాడు. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో దేవుని వాక్యము కొంత అచటను కొంత ఇచటను రెండింటిని సమకూర్చుకొని మీరు కూర్చుకోవాలి అంటాడు. మన జీవితాలకి మన బ్రతుకులకు కూడా దైవ గ్రంథం ఉన్న ప్రతి సంగతి మన గురించే రాయబడి ఉన్నది. ప్రతి సంగతి మన గురించే రాయబడి ఉన్నది. అంటే మనకు ఇవ్వబడినటువంటి పిత్రార్జితంలో మనం వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు, అక్కడ మనకు భూమి ఏదో మనం కొంత ప్రాంతం వెళ్ళినప్పుడు తెలియనప్పుడు మనం దస్తావేజులు తిరగేసుకుంటాం. ఇదిగో నా పేరు మీద ఈ భూమి ఉంది, ఇదిగో దీనికి అద్దు, దీనికి ఇదిగో ఈ గట్టు అని ఎలాగైతే దస్తావేజులు తిరగేసుకొని మన కొరకు మన పితరులు రాసించినటువంటి స్వాస్థ్యాన్ని చూసుకొని ఇది నాది అని చెప్పుకుంటామో, దైవ గ్రంథంలో దేవుడు 30,000 వాగ్దానాలు ఇచ్చి ప్రతి వాగ్దానాన్ని కూడా ఇప్పటికప్పుడు ఏం చేయమన్నాడు? ప్రతి ఉదయము ఏం చేయమన్నాడు? దేవారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు ధ్యానించువాడు ధన్యుడు. అంటే ఏం తెలుస్తుంది అతనికి? ఎక్కడ ఏమున్నదో తెలుస్తుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు పిల్లలు. ఈ లోకంలో తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తుంది. వాళ్ళు చెప్పుకోవడమే తప్ప పొలంలో ఏ వైపు మడ ఉందో తెలియదు, ఏ వైపు నుంచి నీళ్ళు వస్తాయో తెలియదు, ఏ వైపు మెరకుందో తెలియదు, ఏ వైపు పళ్ళం ఉందో వాళ్ళకి తెలియనప్పుడు పక్కోడు దాన్ని తన్నుకుపోతాను ఏం అర్థం వచ్చేప్పుడు ఉంది అని చెప్పుకోవడానికి తప్ప వారి యొక్క హద్దులేంటో వారికి తెలియదు. దేవుని బిడ్డలు ఎందుకు వాక్యాన్ని నేను చదవమంటాను అంటే, వాక్యం చదవకపోతే నీకున్న హక్కులేంటో నీకు తెలియదు, నీ హద్దులేంటో నీకు తెలియదు, నువ్వు ఎలా మాట్లాడాలో నీకు తెలియదు, ఎలా మాట్లాడకూడదో నీకు తెలియదు, ఎలా బతకాలో నీకు తెలియదు, ఎలా బ్రతకకూడదో కూడా నీకు చెప్పుకోవటం క్రైస్తవుని నేను క్రైస్తవుడిని. ఎస్, క్రైస్తవుడివే. కానీ నీ క్రైస్తవానికి హద్దులే. ఒక్క మాటలో క్రైస్తవుడు అంటే అర్థం ఏంటి?
ఒక్క మాటలో క్రైస్తవుడు అంటే అర్థం ఏంటి? నేను వస్తా ఉంటే ఒక వ్యక్తి అంటున్నటువంటి మాట, పాస్టర్లు మన దేశానికి సంబంధించినటువంటి పాస్టర్లు కాదు కదా, పాస్టర్లకు మనం ఎందుకు మన దగ్గర చేర్చుకోవాలి, ఎందుకు వాళ్ళని ఇచ్చేయాలి అన్నాడు. నువ్వు కూర్చున్న ప్రతిదానికి కారకుడు పాస్టర్, నువ్వు అనుభవించే ప్రతి లగ్జరీకి కారణం పాస్టర్. అదేంటి, అది ఎట్లా అన్నాడు. ఈరోజు నువ్వు ప్రశాంతంగా కూర్చొని ఏసీ గాల్లో చెమట పగలకుండా ఉంటున్నావు అంటే దానికి కారణం ఎవరు? పవర్. దానికి కారణం ఎవరు? లైటింగ్. దానికి కారణం ఎవరు? ఏసీ. వీటన్నిటిని జనరేట్ చేసిన వ్యక్తి ఎవరు? ఒక క్రైస్తవుడు. థామస్ ఎడిసన్ అల్వాలనే ఒక వ్యక్తి చెప్తాడు, నేను దైవ సేవకుడు నన్ను వెలిగించాడు, దేవుని గ్రంథం వెలిగించి నేను ప్రపంచాన్ని వెలిగించాను అని చెప్తాడు. అంటే దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది? వాడు నడవలసిన త్రోవానికి నేర్పుము, పెద్ద అయినప్పుడు వాడు ఏమవుతాడు? త్రోవ తప్పినా మళ్ళీ కరెక్ట్గా త్రోవ తాను తెలుసుకోగలుగుతాడు. వాక్యమే తెలియకపోతే, నీ దస్తావేజుల్లో ఏముందో నీకు తెలియకపోతే, నీ యొక్క రాయబడినటువంటి వాగ్దానంలో నీకు తెలియకపోతే, నిత్యంలో ఎంత కొట్టుకున్నా నాకు ఉపయోగం లేదు, మీకు ఉపయోగం లేదు. నాకు ప్రయోజనం లేదు, మీకు ప్రయోజనం. దానికి చక్కని మాట ఉంది, దానికి చదివించాను చూడండి ఒకసారి. దాని గురించి ఈరోజు నేనుతో మాట్లాడతానన్నమాట. ఎబ్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ అధ్యాయం 12వ వచనం నుంచి 13-15 వచనం చూసుకుందాం ఒకసారి. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టు విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవరి యందైనా ఉన్నదేమో జాగ్రత్తగా చూసుకునండి. నేడు మీరు ఆయన శబ్దము విని ఎడల, శబ్దం అంటే ఏంటి? వాక్యము. వినిన ఎడల కోపం పుట్టించినప్పుడు వరే మీ హృదయం కఠినపరచుకున్నాడని ఆయన చెప్పెను. ఏం చెప్తున్నాడంటే, ఆయన మాట విన్నప్పుడు మీకు సూటిగా పొడుచుకున్నప్పుడు, పాస్టర్ గారు అట్లే చెప్తాడే, పాస్టర్ గారు మాట పట్టించుకోవాల్సిన పని లేదులే, ఆయన అలాగే చెప్తారు. ఒకవేళ ఉదయము వాక్యము నిన్ను తాకితే, వాక్యం నీ హృదయంలోకి వెళితే, మీ చాలా మార్లు చెప్పాను, ఒంటి నిండా కాళ్ళు చేతులు ఉన్నాయి కానీ తనకు షుగర్ ఉంది, 3 ఏళ్ళు తనలో ఉన్నాయి తప్ప ఏనికి పనికిరానిటివిగా ఉన్నాయి. ఏం చేస్తాం? వాటిని తీసేస్తాం. అన్నిటికీ అన్నీ తిన్నకున్నాయి, ఎక్కడ స్పర్శ లేదు. ఏం చేస్తాం? వాటిని తీసేస్తాం. దేవుని బిడ్డలారా, వాక్యం తగనవాడు కుష్టివ్యాధితో సమానం. కుష్టివ్యాధి అంటే ఏంటి? కాకాని స్వస్థశాలకు వెళ్తూ ఉంటే బయట చాలామంది ఉంటారు, చేతులు తీసేసి ఉంటాయి. ఎందుకంటే ఒక స్పర్శ ఉండదు. వాక్యం విన్నా బ్రతుకు మారదు. వాక్యం వింటే బ్రతుకు మారదు. వాక్యం ఒకటి పొడుచుకుందనుకో, పొడుచుకున్న దాన్ని నా గురించి కాదులే అనుకోవద్దు, నాకు సంబంధం లేదులే అనుకోవద్దు, నాకు అవసరం లేదులే అనుకోవద్దు. ఒకవేళ దుష్ట హృదయం నీలో ఉందేమో, వాక్యం నీతోనే మాట్లాడుతున్నప్పుడు, ఒకవేళ దుష్ట హృదయం నీ వాక్యాన్ని నిన్ను ఎదుగుదల నీకుండా అణిచివేస్తుందేమో, ఒకసారి చూసుకో. వాక్యం ఏమిస్తుందంటే ధైర్యాన్ని ఇస్తుంది. వాక్యాన్ని ఏమిస్తుందంటే వెలుగునిస్తుంది, నడవడానికి ఒక త్రోవ చూపిస్తుంది. త్రోవ చూపడం అంటే ఏంటి? వాక్యము నీవు నడుస్తున్నటువంటి మార్గం పర్ఫెక్ట్గా రైట్గా ఉన్నప్పుడు, ఇప్పుడంటే గూగుల్ మ్యాప్లు ఉన్నాయి, మ్యాప్ పెట్టుకొని వెళ్తూ ఉంటాం, దారిదేనని చెప్పుద్ది, కానీ ఆ దారి మట్టి రోడ్డు అయి ఉంటుంది. ఏమవుతాం మనం అప్పుడు? మనం వెళ్తలేదేమో, కరెక్ట్గా లేమేమో అనుకోవద్దు. మన ప్రయాణం ఎప్పుడు సాఫీగా సాగదు. కొన్ని గుప్తలు ఉంటాయి, కొన్ని దుర్వాసనలు కొట్టే పరిస్థితులు ఉంటాయి, కొన్ని మార్గానికి వ్యతిరేకంగా అడ్డులు ఉంటాయి అని చెప్పి వెనకెళ్ళకూడదు, వెనకెళ్ళలేము. మనం పెట్టుకున్న గోల్ వైపుకు మనం ఏం చేస్తాము? సాగిపోతూనే ఉంటాం. మన విశ్వాస జీవితంలో ప్రయాణంలో కూడా ఎప్పుడూ సాఫీగానే ఉండాలని కోరుకోవద్దు. వస్తాయి ఒడిదుడుకులు, వస్తాయి కష్టాలు, వస్తాయి అనారోగ్యాలు, వస్తాయి ఆర్థిక సమస్యలు, వస్తాయి ఒంటరితనంగా బ్రతికే బ్రతుకులు. ఆ సమయంలో కనుక నువ్వు వెనక్కి వెళ్ళిపోయావు అంటే నీ గమ్యానికి, నీ జీవితంలో ఎప్పటికీ నీవు రీచ్ అవ్వలేవు, చాలలేవు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేస్తున్నటువంటి మాట కఠినపరుచుకున్నప్పుడే, ఆయన శబ్దం విన్నప్పుడు నా కొరకేనని చెప్పి కఠినపరుచుకోడు. ఒకవేళ కఠినపరుచుకొని మీకు కోపం వస్తే మీరు దుష్ట హృదయం ఉందని నేను చెప్తున్నా, బైబిల్ చెప్తుంది. నేను చాలా మార్లు చెప్పాను, బైబిల్ మాట్లాడనుందే, వాక్యం లేనిది నేను మాట్లాడలు. వాక్యములు దాన్ని బట్టి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. సరే, దేవుని వాక్యంలోకి వెళ్తే అన్ని జనులు ఏం చేస్తున్నారంట? నవ్వుతున్నారండి. ఎట్లా ఎదుగుతాడో చూస్తాం, వీళ్ళు ఎలా విస్తరించారో చూస్తాం. చెప్పాం కదమ్మా, ఎవరిని విస్తరిస్తారో చూస్తామని చెప్పింది ఎవరు? పరో
నవ్వుతూ ఉన్న ఫరో చేస్తూ ఉన్నాడంటే ఆలోచనలు. వీడు ఎలాగ వృద్ధి అవుతారో, ఇశ్రాయేలు ప్రజలు ఎలాగ వృద్ధి అవుతారో చూస్తా, వాళ్ళు వెతకకుండా నా ప్రయత్నాలు నేను చేస్తా. ఇశ్రాయేలు ప్రజలు ఆపగలిగారా? ఆగారా? వారు శ్రమ పెట్టిన కొలది వాళ్ళు ఏం చేశారంట? విస్తరించారట. మన దౌర్భాగ్యం ఏంటో తెలుసా? మనలో అపోస్తలుడు పౌలు గారు అంటాడు, నేను ఎప్పుడైతే బలహీనుండో అప్పుడే బలవంతుడిని. నాకు ఎప్పుడైతే సర్వసమృద్ధి ఉంటుందో అప్పుడు నేను దిగజారిపోతానేమో అని అంటాడు దావీదు గారు. అయ్యా, నాకు ఎక్కువ ఆహారం ఇవ్వద్దు, తక్కువ ఆహారం ఇవ్వద్దు. ఎక్కువైతే దేవుడు ఎవరని నేను తృణీకరిస్తానేమో, తక్కువైతే దొంగతనం చేసి నీ నామానికి అపకీర్తి చేస్తానేమో, నాకు సరిపడా ఇవ్వు అన్నాడు. ఇక్కడ మీరు గమనించగలిగినట్లయితే మనకు ఎక్కువ వచ్చినప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, తక్కువ వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం? దేవుని వాక్యం ఒకటి చెప్తుందండి, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు నిరంతరము ఏమంటాడు? పడిపోతానే నిలుస్తాడా? నిలుస్తాడు. దేవుని చిత్తాన్ని, దేవుణ్ణి ఆనుకున్నవాడు నిరంతరము నిలుస్తాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు ఏమైపోతాడు? ఏమైపోతాడమ్మా? పడిపోతాడు. దేవుని చిత్తము కష్టంగా ఉంటుంది. దేవుని చిత్తం నెరవేర్చేవాడి వ్యక్తి ప్రయాణం ఎట్లా ఉంటుందంటే, వాడ చూసాం కదా మనం, వాడ చూసాం. దేవుని చిత్తాన్ని వాడను అంటిపెట్టుకున్నాడు నోవాహు, వారి కుటుంబం. వాడను అంటిపెట్టుకుని కొంతమంది బతికారు. ఏమైపోయారు? మునిగిపోయారు. వాడను అంటిపెట్టుకున్నవాడు బ్రతికిపోయారు. అందుకే నా యేసయ్య అంటాడు, నా మాట విని దాని ప్రకారం బ్రతికోవాలి. ఇంకా వాక్యంలోకి వెళ్ళాల, మీకు ఇంట్రడక్షన్ మాత్రమే, దేవుని మాటలు మాత్రమే చెప్తున్నా. నా మాట వినివాడు, నా మాట ప్రకారం చేసేవాడు తన పునాది ఎక్కడ వేసుకుంటాడట? నా మాట వినవాడు ఇసుక మీద. చాలామంది ఆలోచనలు మనకు అలాగే ఉంటాయి. ఇసుక మీద ఇల్లు కట్టడం ఈజీయా, బండ మీద కట్టడం ఈజీయా? బండ మీద పునాది తవ్వక ముందే ఇట్లా ఇసుక మీద ఇల్లు పూర్తయిపోద్ది. గాలివాన రాగానే ఏమైపోద్ది? కూలిపోద్ది. చాలామంది చూడండి, మేము దేవుడిని నమ్ముకున్నాం, మా బ్రతుకులు బాగుపడలేదు, మా జీవితాలు బాగుపడలేదు, మేము ఇంకా ఆశీర్వాదకరంగా లేవు. మళ్ళీ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్, ఒక పక్క వరి పంట, ఒక పక్క పామాయిల్ పంట. వరి పంట వేయగానే, గింజ వేయగానే 6 నెలల చేతికి పంట వస్తుంది. అదే పామాయిల్ పంట వేస్తే 5 సంవత్సరాల దాకా కూడా తిరిగినటువంటి స్థితిలో పంట రాదు. ఇది వెంటనే పంట వస్తుంది, వెంటనే అయిపోద్ది. అది ఒక్కసారి పంట చేతికి వచ్చింది అనుకోండి, ఎన్ని సంవత్సరాలు ఉంటుందండి? అది 35 సంవత్సరాలు పంట వస్తుందంట. దేవుని బిడ్డలు, దేవుడు కూడా అంటున్నటువంటి మాట, నా మాట వినేవాడు, వాడు పునాది ఎక్కడ ఉంటుంది అంటే, ఎక్కడ? బండ మీద. బండ మీద గొయ్యి తవ్వడం ఈజీయా? ఏంటి? అందులో తవ్వాలంటే ఆ ఇల్లు కట్టడం అయిపోద్ది. నాకంటే వెనక సేవలో వచ్చాడు, బాగా విస్తరిస్తున్నాడు. నాకంటే వెనక దేవుడు నమ్ముకుంది, బాగా ఆశీర్వాదం. నాకంటే ముందు దేవుని బిడ్డలారా, యోసేపు జీవితంలో ఒకేసారి పెద్దోడు అలా క్రమక్రమంగా వృద్ధి అయ్యాడు. అలాగే ఇస్సాకు జీవితంలో ఒకేసారి వృద్ధవలా క్రమక్రమంగా వృద్ధి అయ్యాడు. దేవుని మాటలు వింటూ ఏ వ్యక్తి అయితే బ్రతుకుతాడో, ఎవరు అవసరం లేదు. ఎవరు అవసరం లేకుండా ధైర్యంగా ఉన్న వ్యక్తిని చూసి మీరు ఒకటే అనుకోవాలి, ఏమనుకోవాలి? ఇతడు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. ఏంటి ధైర్యం? ఏంటి వీళ్ళ ధైర్యం? ఏంటి అంటే అంటాడు, నా కొండ నువ్వే, నా కోట నువ్వే, నా ఆశ. అలాగే బ్రతికాడు దావీదు. ఒక పక్క మామ తరుగుతూ ఉన్నాడు, పక్కన ఉన్నవాళ్ళు రాళ్ళు వేస్తూ ఉన్నారు, అనేక రీతి అతన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. కానీ దావీదు ఏం చేయలేదు అంటారు. దావీదుని, ఇది దావీదు నీ గుండె కాదు, ఇటువంటి గుండెలు నీ గుండి సింహపు గుండె లాంటి వాడు అంటాడు దేవుడి వాక్యంలో. ఒంటరైన వాడు 10,000 గును. కనపడటానికి ఒంటరిగానే కనపడతాడు, 10,000 మందిగా ఉంటాడంట. అందరూ ఒక్కడుంటే 10,000 మందిగా ఉంటాడంట. ఈ వాక్యం ఎదురప్పుడు నాకు అర్థం కాదు, ఇదేంట్రా ఒక్కడు 10,000 అవటం ఏంటి అనుకున్నాం. ఒక్కడు 10,000 మంది అవటం ఏంటి, ఒక్కడు 10,000తో పోల్చడం అనుకున్నాను. మనం అడిగితే దేవుడు 100% జవాబు ఇస్తాడండి. మన దేశం ఏ దేశం? భారతదేశం. మన జనాభా 140 కోట్లు. మన 140 కోట్లకి పార్లమెంటులో ఉంది. ఆ పార్లమెంట్లో 540 మంది మన యొక్క రిప్రజెంటేటివ్స్గా ఉన్నారు. అంటే మన లెక్క వచ్చి సుమారుగా మన పార్లమెంటరీ వచ్చి
15 లక్షల ఓట్లు, మన 15 లక్షల మంది ఓట్లకి ఒక్కడే ప్రతినిధి, ఎవరైనా ఎంపీ గారు. అట్లాగే 15 లక్షల మందికి ఒకటిగా దేవుడిని ఉంచుతాడంట. 15 లక్షల మందికి ఒకటిగా వస్తారు. 140 కోట్ల మందికి ఒక ప్రతినిధి. ఎవరండి ఆయన? ప్రధానమంత్రి. 140 కోట్ల మందికి ఒకడే ప్రధానమంత్రి, ప్రతినిధి మనందరికీ. మన యొక్క స్థితిగతులను ఆయన ఏం మాట్లాడితే మనందరం అది మాట్లాడినట్టే. ఆయన ఏది ఇస్తే శాసనం మనందరం అది చేసినట్టు. అంటే పొరుగు దేశాలతో అతను ఏం మాట్లాడితే భారతీయులందరూ మాట్లాడినట్టే. నా దేవుడు అంటున్నాడు, నా మాట విని నా మాట ప్రకారం బ్రతికితే ఒక్కడు నువ్వేమవుతావు? 10,000 మంది అవుతావు. నువ్వు ఒక్కడువు 1000 మంది అవుతావు. నువ్వు ఒక్కడువు 10,000 మంది అవుతావు. నీ ఎడం పక్క 1000 మంది పడిపోయినా నీ కుడి పక్క 10,000 మంది కూడిన అపాయం నీ వద్దకు. ఎందుకంటే ఈ పక్క 1000, ఆ పక్క నువ్వు 8,000 మంది. మరి నువ్వు 8,000 మంది దేవుని దృష్టిలో, గుర్తించండి. అంటే 8,000 మంది, నువ్వు 8,000 మంది ఎగనావు. నువ్వు శ్రద్ధగా దేవుని మాట వింటా ఉంటే, దేవుని యందు భయభక్తులతో క్రమశిక్షణతో బ్రతుకుతూ ఉంటే, పెంట కుప్పల నుండి దేవుడు ఏం చేస్తాడు? లేవనెత్తుతాడు. ఎన్నిక లేనివాడు బలమైన జనము. ఈ మాటలన్నీ మీకు ఎందుకు చెప్తా ఉన్నాను నేను అంటే, అన్ని జనులు మన మీద ఏం చేస్తున్నారంట? ఆలోచన చేయుచున్నారు. ఒకవేళ మనలో దుష్ట హృదయం ఉందేమో మిమ్మల్ని మీరు చూసుకోండి. అది చెప్పి ఆలోచనలకు మన విశ్వాసం నుండి తొలగొట్టేది. మనకు దేవునికి విధేయత చూపకుండా బ్రతికే విశ్వసించే దుష్ట హృదయం మనల్ని కుంగదీస్తుందేమో జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ మీలో దుష్టత్వాన్ని తీసివేయటానికి ఒక దెబ్బ తగిలిందండి. మనకి దెబ్బ తొందరగా మానాలంటే డాక్టర్ ఏం చేస్తాడు? కుట్లేస్తాడు. నాకే గాయమవుతే ఆ గాయాన్ని మరలా గాయం చేస్తున్నావా? నాకే గాయమైంది, ఆ గాయాన్ని మరలా నువ్వు గాయం చేస్తున్నావా అని చెప్పి అతని మీద మనము కోపగించుకుని ఉంటే మన గాయం ఏమవుద్దండి? అందుకే దేవుడు అంటాడు, గాయపరచువాడును నేనే, స్వస్థపరచువాడును నేనే. పుండు అయింది, కాలిపోయింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఆ పుండు దాన్ని అట్లా నుంచి చెడు దాంట్లో వండిస్తాడా? ఇంకా లోతుగా తీసేస్తాడు. దాన్ని తగ్గించే ట్రీట్మెంటు యేసయ్య చేస్తాడు. ఒకవేళ ఇది మీలో ఉండి ఈ రోజున ఉంటే, ఈ మాటలంటే మీతో దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, అలాగే యూట్యూబ్, ఫేస్బుక్ లైవ్ వారితో కూడా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. ఒకవేళ నువ్వు ఇంకా గాయంలో ఉండి, ఇంకా బాధలో ఉంటే, నీ బాధను పొడిచినట్టు దేవుడు మీతో మాట్లాడతాడు అనుకో, భయం వద్దు. డాక్టర్ ఏం చేస్తాడు? కొట్టడానికి ఏం చేస్తాడు? అక్కడే మరలా పొడుస్తాడు. దెబ్బ తగిలిన చోటే మరలా పొడుస్తాడు. ఎందుకంటే ఆ గాయాన్ని దేవుడు మాన్పటానికి, ఆ గాయం నుండి దేవుడు నిన్ను స్వస్థపరచడానికి. దేవుని బిడ్డలారా, ఇక వాక్యంలోకి వెళ్దాం. ఇక్కడ అంటున్నటువంటి మాట, అన్ని జనులు నవ్వుతూ ఉన్నారు నిన్ను చూసి. ఏమని చేశారంటే చూడండి, మొట్టమొదటి నిర్గమకాండం 1వ అధ్యాయం 10వ వచనంలో, నిర్గమకాండం 1వ అధ్యాయము 10వ వచనము, వారు విస్తరింపకుండునట్లు వారి ఎడల ఏం చేస్తారంట? తెలివిగా పనిచేద్దాం రండి. లేని ఎడల వెళ్ళిపోతురేమో అనుకుని ఏం చేద్దాం మనం? తెలివితేటలు ఉపయోగించాలి. ఏ తెలివితేటలు అంటాయి? వాళ్ళని ఎదగనీయకుండా, వాళ్ళు పెరగనీయకుండా, వాళ్ళని విస్తరించనీయకుండా ఏం చేయాలి? మనం తెలివిగా ప్రయత్నం చేయాలి. మన తెలివితేటలు చాలా బాగుండాలి. ఎవరనుకున్నారు ఈ మాట? ఎవరనుకున్నారమ్మా? ఎవరనుకున్నారు? పరు వాళ్ళని మనం ఇక ఏం చేయకూడదు? ఎదగనీయకూడదు. ఒకసారి వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూద్దాం. ఎంతమందికి ఎదగనీయకూడదని ఆయన అనుకున్నాడు. వీళ్ళు ఎంతమంది ఉంటారు చూడండి ఒకసారి. నిర్గమకాండము 12వ అధ్యాయం 37వ వచనం. నిర్గమకాండము, అప్పుడు ఇశ్రాయేలీయులు
రామసేతు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయి వారు పిల్లలు కాక కాలు బలము ఏం చేద్దాం అనుకున్నానంటండి వెదగనీయకూడదు. వీళ్ళు వచ్చింది ఎంతమంది ఇక్కడికి? కేవలం 70 మంది. ఎంతమంది వచ్చారంటండి? 70 మంది. ఇందాక చెప్తాం దేవుడు ఏం చెప్పాడండి? నీ ఎడం పక్క 1000 మంది పడినా నీ కుడి పక్క 10,000 మంది కూలినా నీ అపాయం నీ వద్దకి రాదు. అంటే ఎడం పక్క 1000, కుడి పక్క అంటే 11,000. అంటే ఆ 11,000 మంది కంటే కూడా నీవు ఎక్కువైతేనే కదా. నీ ఇంట్లో 10,000 ఖర్చు ఉంది, 11,000 ఖర్చు ఉంది, అయినా బాధ లేదు. ఏముంది? మన భాషలో మాట్లాడుకుందాం. అన్ఎక్స్పెక్ట్గా ఫోన్ చేసేసారు మధ్యాహ్నం మీ ఇంటికి, మీ 4 వరకు వండుకున్నారు, అయినా పర్లేదు వచ్చేయండి అంటున్నాం. అంటే మీ ఇంట్లో ఏముండాలి అప్పుడు? అన్నం ఉండవు, బియ్యం కొండ ఉండదు. మీరు ఎంతమంది వచ్చినా మాకు బాధ ఏమున్నాయి ఆల్రెడీ సిద్ధపరిచేసి ఉంచాం. దేవుని దృష్టిలో ఎంత గొప్పవాడు అంటే, ఆయన మాట ఎన్నుకుంటూ బ్రతికితే నువ్వు ఎంత గొప్ప వ్యక్తివి అంటే, ఎంత ఘనమైన వాడివి అంటే, 10,000 మంది పడిపోయినా నీకు భయం లేదు, 1000 మంది పడిపోయినా నీకు భయం లేదు. వాళ్ళందరికంటే స్ట్రాంగ్ అయిన పర్సన్ నువ్వు. స్ట్రాంగ్ అయినటువంటి పర్సన్. నిన్ను పడగొట్టడానికి వాళ్ళు ప్రయత్నాలు ఎన్ని చేసినా, నిన్ను ఎదుగుదలనీయకుండాని ఎన్ని ప్రయత్నాలు చేసినా నిన్ను మొక్కలోనే దుంచేయాలని మీకు చెప్పాను. ఒకసారి ఎగ్జాంపుల్, ఒక చెట్టు అవ్వాలి అంటే మొట్టమొదటి ఎవరిని తట్టుకోవాలి? భూమిలో పడిపోగానే భూమి ఏమనుకుంటుంది? జనులు ఏమనుకుంటారు? ఆడ లీడ్ అయిపోయాడు. దావీదు గారి జీవితంలో కూడా అదే అనుకున్నాడు. దావీదు గారి జీవితంలో కూడా అదే. సైన్యంలో పనిచేసినప్పుడు మంచి పేరు వచ్చింది దావీదుకి. మామ తగులుతూ ఉంటే పారిపోతాడు. భూమిలో గింజపడగానే కనపడుతుంది ఎక్కడన్నా? ఎలా తెలుసుద్దా? దాక్కుంటుంది. ఎప్పుడు కనపడుతుంది? మొక్క మొలిసిన తర్వాత వస్తుంది. ఈ భూమిలో పడినప్పుడు చచ్చిపోయిందని చెప్పి ఒక మాట అంటారు. భూమిలో ఏం చేయద్ది? భూమి తనలో కలిపేసుకుంటుంది. ఇప్పుడు మొక్క ఎదిగింది. మొక్క ఎదగడానికి ముందు భూమిలో వచ్చినటువంటి గింజని పురుగులు తినడానికి ప్రయత్నం చేస్తాయి. ఎందుకంటే నువ్వు చచ్చిపోయావు కదని. ప్రతి పురుగు నీ మీదకి వస్తుంది, జాగ్రత్త. ప్రతి పురుగు, పనికిరానటువంటి ప్రతి వ్యక్తి నేను మాట అనేవాడే. పనికిరాని ప్రతి వ్యక్తి నేను మాట అనేదే. నేను ఎంత తృణీకరంగా మాట్లాడతారు అంటే, నువ్వు ఫలిస్తావని తనకు తెలియదు. అయిపోయావు అనుకుంటారు. అయిపోయింది, ఇక జీవితం క్లోజ్, చాప్టర్ క్లోజ్, పూర్తిగా అయిపోయింది. వీడి వల్ల ఏ ప్రయోజనం లేదు, వీడి వల్ల ఏ ప్రయోజనం లేదు, అయిపోయారు పూర్తిగా అని చెప్పి ప్రతి వ్యక్తి కూడా తృణీకరిస్తావు. ప్రతి పురుగు నీ మీద దాడి చేస్తుంది. మాకు ఏం చేస్తుంది? తనలో తాను ఓపిక పడుతుంటుంది. ఓపిక బట్టి సహిస్తుంది. ఇప్పుడు నువ్వు మొలిచావు, చచ్చిపోయావు అనుకున్నవాడు, ఇక లెగలేడు అనుకున్నవారు, లేవటానికి కష్టం అనుకున్నవారు, ఒకసారి నువ్వు పైకి రాగానే ఇప్పుడు ఇంకొక శత్రువు ఉంటాడు. ఆ శత్రువు ఎవరండి? పక్షులు. ఇప్పుడు ఏం చేస్తాయి? పొడవటానికి చూస్తూ ఉంటాయి, నిన్ను ఎదగనీయకుండా చూడటానికి చూస్తూ ఉంటాయి. అయినా ఏం చేస్తుంది? ఈ పక్క వస్తే ఆ పక్క తప్పుకుంటుంది, ఆ పక్క వస్తే ఈ పక్క తప్పుకొని ఎలాగలాగా ఒక చెట్టు అవుతుంది. ఇప్పుడు చెట్టు అవగానే పశువులు దాడి చేస్తాయి. వాటిని ఏం చేస్తాయేమో ఇప్పుడు? పశుప్రాయంగా అయినటువంటి వ్యక్తులు దాడి చేస్తాయి. ఎందుకని చెప్పండి అమ్మా? ఎందుకని? ఎదగని కొంచెం జరగదు. పశుప్రాయంగా అయినటువంటి వ్యక్తులు అసలు మంచి చెడ్డలని ప్రతి వ్యక్తి ఇష్టం మాట్లాడతాడంతే. మంచి చెడ్డలని ప్రతి వ్యక్తి తప్పుగా మాట్లాడతాడంతే. కానీ చెట్టు తన స్థలాన్ని మార్చుకోదు. తన ఎదుగుదలంటే పక్కెళ్ళి ఎవరైతే దాన్ని మాట్లాడని పక్కెళ్ళిపోదు. వీళ్ళందరూ అన్నారు, చీనా బతుకెందుకు నీకు అయిపోయాను ఊరుకోదు. ఏం చేస్తుంది? చెట్టు అలాగే నిలబడి ఉంటుంది. రోజుకి తన స్థాయిని ఏం చేస్తూ ఉంటుంది? పెంచుకుంటూ ఉంటుంది. కానీ ఏమాత్రం కూడా తనను తాను తగ్గించుకోదు. అందరూ అన్నారు కాబట్టి నేను ఎదగనుకుంటుందా? అందరూ అన్నారు తగ్గించుకుంటానంటదా? ఈ మధ్యలో పాస్టర్ గారు మీరు మాట్లాడితే రాజకీయ నాయకులు వాళ్ళు వీళ్ళు అంటారు, మీ తత్వాన్ని కోల్పోతారు, మీ పరిస్థితిని కోల్పోతారు అన్నారు. ఓకే అన్న, అదేంటి అయ్యారు? ఓకే అన్న. మరి ఏంటి మాట్లాడాలి చెప్పండి? ఎవరు మాట్లాడినా ఓకే అని అంటారు. ఏంటి అన్నారు? ఇప్పుడు నీ ఇష్టం, అది నువ్వు చెప్పావు, నేనేం అనలేదు నిన్ను నువ్వు ఓకే సంతోషం, నీకు నా మీద గట్టి అభిప్రాయం ఉంది. మొన్న అన్నాడు అయ్యారు, నన్ను కూడా తీసుకెళ్ళరా అని. నేను అన్నాను కాదు. ఒక మనిషి
ఎదుగుదలకి తాను తాను తన ఇష్టం వచ్చినట్టు బతుకుతాడు. కానీ ఎదుగు వ్యక్తి కూడా నా ఇష్టం వచ్చినట్టు బతకాలి. ఎంత దౌర్భాగ్యం చూడండి. ఆ వ్యక్తిని నన్ను రూల్ చేస్తున్నాడా? ఆ వ్యక్తిని నువ్వు ఇలాగే ఉండగా చెబుతున్నాడా? లేడు. ఎలా ఏం చెప్తున్నాడు? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతుకు, నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకు. మన ఇద్దరం దేవుని ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాం. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతుకు, నా ఇష్టం వచ్చినట్టు బ్రతకాలి, దేవుని ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాం. అంటే దేవుని మాట తప్పు లేకుండా, తప్పుగా కాకుండా బ్రతకాలి. చూడండి, మీరు గమనించగలిగినట్లయితే పశుప్రాయం వచ్చేస్తుందంట మనుషుల్లోకి. పశుప్రాయంతో నిన్ను మేసేయడానికి ప్రయత్నం చేస్తారు, నిన్ను కొంగదీయడానికి ప్రయత్నం చేస్తారు. గుర్తించండి, మీకు చెప్పాను శాలమాను. 2 చెట్లు ఒకే జాతి కలిగిన మొక్కలు 2 పక్క పక్కన మొలిస్తే ఒక చెట్టు ఏమాత్రము ఫలింపు లేకుండా ఉంటే ఒక చెట్టు బాగా విస్తరించి ఫలించబడితే రాయి మొట్టమొదటి ఎవరి మీద పడితే ఫలించిన చెట్టుకి. నాకు సంబంధించిన వాళ్ళు ఎవరు తప్పు చేసినా అనుకుందాం, మొట్టమొదటి వచ్చే పేరేంటి? పాస్టర్ గారల్లా. ఎందుకని? నాకు కూడా అనిపించింది, ఏంట్రా బాబు వీళ్ళు తప్పు చేసిన వాడు పేరు చెప్పు నా పేరు చెప్తున్నారు, తప్పు చేసిన వ్యక్తి పేరు చెప్పు నా పేరు చెప్తున్నారంటే ఫలించిన చెట్టుకి రాయ దెబ్బ పడుతుంది. ఫలించే చెట్టు మీదే రాళ్ళు పడతాయి, ఫలించిన చెట్టు మీద రాళ్ళు. అప్పుడు నువ్వు అనుకోలు, దేవా నీకు స్తోత్రం ఆయన. ఒకప్పుడు భూస్థాపనం అయిపోయారు అనుకున్నారు, నన్ను మురిశా. పక్షులు వచ్చినాయి, గెలిచా. ఇప్పుడు పశువులు పడుతున్నాయి మీద. ఇప్పుడు ఏం పడుతున్నాయి? పశువులు పడుతున్నాయి. అయినా నేను సహిస్తా. ఇప్పుడు చెట్టు అయిపోయింది. పురుగు ఎక్కడ నివాసం చేస్తుందండి? చెట్టు గేళలు. ఒకప్పుడు ఏం చేసింది పురుగు? కొట్టివేయాలనిపించేసింది. ఇప్పుడు అదే పురుగు అక్కడ నివాసం చేస్తుంది. ఇప్పుడు పచ్చాడ పురుగు కొట్టుకుంటుంది అదే చెట్టు మీద. ఇప్పుడు పశువు ఎక్కడ కట్టేస్తారంటారు? వీళ్ళందరూ ఒకప్పుడు ఎవరండి? ఈ 3 జీవులు ఏంటి? ఒకప్పుడు ఆయన మీద అదే చెట్టు మీద దాడి చేసాయి. ఆ చెట్టును ఎదుగుదలనీయకుండా చూద్దామని చూసాయి. ఆ చెట్టు ఎదగకూడదని శతవిధాలా ప్రయత్నం చేశాయి. కానీ ఇప్పుడు ఆ 3కి నివాసం ఏమైపోయింది? నా యేసయ్య నీతో నాతో మనందరితో చెప్పే మాట అదే. మనం అయిపోయారంటారు, కానీ నువ్వు ఎదుగుదలని ఇప్పుడు నీవు ఆలోచించొద్దు. ఇక్కడ అన్నాడు, ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎదగకుండా చేసేస్తాను, విస్తరించకుండా చేసేస్తాను అన్నాడు. దేవుడు ఏం చేశాడు? 6 లక్షల వీరులను తీసుకొచ్చాడట. దాంట్లో దేవుడికి స్తోత్రం. ఎవరిని బతకనీయకూడదు అనుకున్నాడు? మగపిల్లల బతకనీయకూడదు అనుకున్నాడు. 40 సంవత్సరాల పాటు మగపిల్లల బతకనీయకూడదని మోసేటువంటి వ్యక్తి పుట్టిన తరువాత పుట్టగానే అందరినీ నైల్ నదుల్లో పారేయమని చెప్పారు, నైల్ నదిలో పంపించేయమని చెప్పారు, నైల్ నదిలో పాడేసి చంపేయమని చెప్పారు. కానీ నా దేవుడు ఏం చేశాడు? వాళ్ళలో నుండి 6 లక్షల కాల్బలము వీరులను దేవుడు తీసుకుని వచ్చాడు. దేవుని బిడ్డలకు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఆకాశమందున్నవాడు అన్యజనులు చేయుచున్నటువంటి హేళన చూసి నవ్వుతా ఉన్నాడంట. ఏమని నవ్వుతా ఉన్నాడు? నువ్వు ఒకవైపు ద్వారం మూస్తే నేను 7 వైపుల ద్వారం తెరుస్తా. నువ్వు ఎక్కడ మూయగలవు? 4 దిక్కులు మూయగలవు. పై దిక్కు మూసే శక్తి నీ దగ్గర. ఎక్కడి నుంచి సహాయం వస్తుంది మనకి? ఎక్కడి నుంచి వస్తుందమ్మా? ఆకాశం నుంచి మూయగల దమ్ముంది ఎవరికైనా? మూయగలరా? ఆకాశాన్ని మూసే శక్తి ఎవరికీ లేదు, ఎప్పటికది జరగదు. దేవుడు అన్న ఈ లోకానికి నేను వెలుగై ఉన్నాను. ఒక రూము మొత్తం నింపగలిగేది ఏదుంది అంటే ఏముంది? ఏం పెట్టినా నిండదు, ఏడో కూడా గ్యాప్ ఉంటుంది. కానీ ఒక వెలుగును పెడితే రూమ్ మొత్తం ఏమైపోద్ది అంటే, ఒక దీపము, ఒక క్యాండిల్, ఒక లైట్ పెడితే రూమ్ మొత్తం ఏమొచ్చేస్తుంది? వెలుగు వస్తుంది. నా యేసయ్య చెప్తున్నాను, నేను లోకానికి వెలుగై ఉన్నాను. వెలుగు కలిగినటువంటి దేవుడు మన జీవితాల్లో ఉంటే ఎన్ని ఆటంకాలు సృష్టించినా, ఎన్ని అవరోధాలు సృష్టించినా, ఎందరూ ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రతి ప్రయత్నాన్ని యేసయ్య ఏం చేస్తాడు? కింద పడతాడంతే. ఇప్పుడు ఫరో అనుకున్నటువంటి ఆలోచన, ఇశ్రాయేలు ప్రజలు నేను ఏం చేయను? విస్తరింపచేయకుండా తను అనుకొని ఇంకా కొంతమంది సృష్టించుకొని తీసుకుని వచ్చాడట. ఫరో ఏమైపోయాడంటే 14వ అధ్యాయంలోకి వెళ్ళేసరికి ఎర్ర సముద్రంలో మునిగిపోయాడు. చంపేద్దాం అనుకున్న ఆడికి వెళ్ళారు, అరణ్యంలోకి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? పాలు తిరుడు ప్రవహించే దేశానికి వెళ్ళారు. పుట్టనీయకుండా చేస్తామనుకున్నాడు ఏమో మట్టిలో గడిచిపోయాడు. ఎదగనీయకుండా చేద్దామనుకున్నాడు మట్టి పాలైపోయాడు. ప్రతి బాధను తట్టుకున్న వ్యక్తులేమో ఇప్పుడు ఎక్కడున్నారండి? పాలు తేరుడు ప్రవహించు దేశంలో ఉన్నాడు. ఆకాశం ముందు ఉన్నవాడు అందుకు నవ్వుతున్నాడు. వీళ్ళని చూసి ఏమని? ఒరే పిచ్చోడా,
ఒరే పిచ్చోడా, నువ్వేం చేయగలవు, నువ్వు ఏమి చేయగలవు, నా బిడ్డలను నీవు ఏమి చేయగలవు. దేవుని బిడ్డలారా, మనకి ఎప్పుడు వాక్యం బాగా అర్థమవుతుంది, ఎప్పుడు ఇష్టపడతాము అంటే దీవుల మీద దీవులు వచ్చి పడుతున్నాయి అన్నప్పుడు. ఒకవేళ దేవుడు వాక్యం ద్వారా మనల్ని గద్దించాడు అనుకోండి, ఆ గద్దింపును మనము ఏం చేయలేమంట, తీసుకోలేం. గద్దింపు నాకొద్దు, దీవులకు కావాలి. యేసయ్య అన్నాడు, దా హృదయాన్ని ఏ హృదయం అన్నాడు, దుష్ట. చూడండి ఒకసారి చదవండి, హెబ్రీయులకు రాసిన పత్రిక చదివింది 3వ అధ్యాయం 12వ వచనమే. సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవరి యందు ఒకవేళ ఉండునేమో జాగ్రత్తగా చూసుకుని. ఏం ఎట్లా చూసుకోవాలి మనం? జాగ్రత్తగా ఎప్పుడు చూస్తాం మనం? కాళ్ళు ములుగుచ్చుకుంది ఏం చేస్తాం? జాగ్రత్తగా పరిశీలిస్తాం. బియ్యంలో రాళ్ళు ఉన్నాయి, ఏం చేస్తాం మనం? జాగ్రత్తగా చూస్తాం. బియ్యంలో రాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటాం, కాళ్ళు ముళ్ళు జాగ్రత్తగా చూసుకుంటాం. అంటే తీసే నువ్వు కాదు, గుచ్చుకున్నాడు తెలిసేది నొప్పి. ఎవరు చూడాలి? తీసే వ్యక్తి ఎక్కడ నొప్పి ఉందా, ఇక్కడ నొప్పి ఉందా, ఇక్కడ నొప్పి ఉందా అని పొడి చూస్తాడు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు చూసుకో, ఒక్కసారి నిన్ను నువ్వు చూసుకో. దేవుని బిడ్డ కొట్టినవాడు మర్చిపోతాడు, దెబ్బ తిన్నవాడు ఎప్పటికీ. ఎందుకని? కొట్టడం వాడికి అలవాటు కాబట్టి వాడు మర్చిపోతాడు, దెబ్బ తిన్నవాడు మర్చిపోడు. ఎందుకని? ఆ బాధను అనుభవిస్తున్నాడు కనుక. ఆ బాధను అనుభవిస్తాడు. కుట్టేవాడికి ఏం తెలియదు, పొడిచేవాడు పొడుస్తూనే ఉంటాడు. ఆ నొప్పి ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుద్దో ఆ నొప్పి నుంచి ఏం చేస్తుంది, బయటికి వచ్చేస్తుంది. దేవుని బిడ్డలారా, యేసయ్య చెబుతున్నటువంటి మాట, ఒకవేళ మిమ్మల్ని గద్దించినటువంటి మాట ఉంటే, ఆ మాట నాకు వద్దులే అని ఊరుకుంటే ఏమైపోతారు మీరు? ఎట్లా అయిపోతారు? దౌర్భాగ్యపు స్థితిలో దిగజారిపోతారు. దౌర్భాగ్యపు స్థితిలో దిగజారిపోతారు. నా యేసయ్య చెప్తున్న మాట ఒకటే, ఒంటరైన వాడు 1000 మంది అగును. ఒంటరైన వాడు 1000 మంది అగును. సరే, ఈ వాక్యంలో పిచ్చోడే, ఈ పిచ్చోడికే స్థితి ఉందంటే మనకి ఇంకా గొప్పది కదా. నా యేసయ్య చెప్తున్నటువంటి మాట, లోక జ్ఞానం దేవుని దృష్టికి, దేవుని జ్ఞానం లోకానికి, దేవుని జ్ఞానం లోకానికి ఏంటి? ఎర్రితనం. దేవుని జ్ఞానం లోకానికి ఎర్రితనం. గుర్తించండి, మన ఎర్రోళ్ళు అంటారని మీరు బాధపడొద్దు, మన పిచ్చోళ్ళు చేస్తారని మీరు కంగారు పడవద్దు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో 1 కొరింథీ పత్రికలో చెప్తాడు, లోక జ్ఞానం దేవుని దృష్టికి ఎర్రితనంగా ఉంటుంది. ఎర్రితనంగా ఉంది, పిచ్చితనంగా ఉందని చెప్పి మీరు ఎవరు ఏంటి మన అందరూ మనల్ని గౌరవించట్లేదు, ఎందుకు మనకు విలువ ఇవ్వట్లేదు, ఏంది మనల్ని పట్టించుకోలేదు. అసలు ఆయన పట్టించుకోవాల్సిన పనే లేదు. ఎందుకని? పట్టించుకునేవాడు నిన్ను పిలిచాడు, పట్టించుకునేవాడు నిన్ను రమ్మన్నాడు. నిన్ను భోజనానికి పిలిచిన వ్యక్తి ఓనర్ అయి ఉంటాడు. నీకు భోజనం వడ్డించే వ్యక్తి ఎప్పటికీ ఓనర్ ఎప్పటికీ కాదు. వాడు మంత్రుల దగ్గర ఆడమే బెదిరించి భోజనం మానేది. నీ అంత పిచ్చోడు ఎవరు ఉంటాడా? ఈ లోకంలో బ్రతికే ప్రతి మనిషి నీదో ఏదో ఒక లోపాన్ని చెప్తారు. అన్ని లోపాలని సరిచేసేవాడు పిలిచి మనలను తనకు స్వకీయ సంతానముగా, సొంత బిడ్డలుగా అంగీకరిస్తే ఆయన్ని దృష్టిలో పెట్టుకోవాలి తప్ప వీళ్ళు ఎవరిని దృష్టిలో పెట్టుకోవాల్సినంత అవసరత లేదు. చూడండి, ఫరో అనుకున్నటువంటి మాట, ఫరో యొక్క ఆలోచన ఏంటి అంటే, దేవుని బిడ్డలారా, ఫరో యొక్క ఆలోచన ఏంటంటే, వీళ్ళని విస్తరించకుండా చేస్తాను. వీళ్ళని విస్తరించడం ఆపాడా? దేవుడు నవ్వుతా ఉన్నాడంటే. రెండోది చూసుకుందాం. ఆదికాండము 37వ అధ్యాయము 19-20 వచనాలు. ఆదికాండము 37వ అధ్యాయం 19-20 వచనాలు. వీడు కలలేమగును, చూతుము రెండని ఒకరితో ఒకరు మాట్లాడుకుని గుంటలో పడగొట్టాడు. ఏం చేశారండి వీడు కళ్ళగా అంటున్నారు. ఇప్పుడు గుంటోడు ఉన్నారు, కాకినాడ గుంటోడు, భారతీయాల గుంటోడు, వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరు కలిపి ఒక మాట అనుకున్నారు, రేపు పొద్దున్న నేను కలెక్టర్ అవుతా, కలెక్టర్ అయి చర్చిని బాగు చేస్తా, బంగారం వస్తా, ఎన్ని చేస్తా అంటున్నారు అనుకున్నాం. చూసేవాళ్ళకి ఎట్లా ఉంటుంది? కామెడీగా ఉంటుంది, వదిలేస్తాం. ఇంటికిద్దరు కూడా అదే మాట, స్కూల్లోకి ఇద్దరు కూడా అదే మాట, పోతాక అదే మాట, ఈ గొడవ పక్కన పెట్టినంటారు.
ఈయనేం అంటున్నాడండి? వీడేం అంటున్నాడు? ఏ కళ్ళయ్యి? మంచి కళ్ళు అండి అవి. మంచి కళ్ళు. దేవుళ్ళు ఎదుగుతాను, నేను ప్రార్థన చేస్తాను, ప్రార్థనకి వెళ్తాను, దేవుని తెలుసుకుంటాను. ఇప్పుడు వాళ్ళిద్దరు ఉన్నారు, నువ్వేమవుతారంటే నావి అవుతారు అన్నాడు, నువ్వేమవుతారంటే పాస్టర్ అవుతాను అన్నాడు. ఇప్పుడు ఇద్దరికి ఏ కళ్ళు? 2 కళ్ళు. ఆవిడ సైకిల్ మెకానిక్ అవుతానని, వీడు సైకిల్ మెకానిక్ అవుతానని, వాడు ఇంకొక మెకానిక్ అవుతానని. ఇప్పుడు అయ్యేం కళ్ళు? ఏ కళ్ళు అమ్మాయి? చెడ్డ కళ్ళు. దేవుని బిడ్డలారా, కళ్ళకి అంటున్నాడు యోసేపు జీవితంలో. ఇప్పుడు ఆటంకం వచ్చింది ఎక్కడి నుండి? ఇందాకేమో బయట నుండి, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? ఇంట్లో నుండి. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది సొంత గృహంలో నుండి. ఎక్కడి నుండి ఎవరు ఆటంకాలు చేస్తారు? సొంత వాళ్ళే ఆటంకము. అదేమో బయట, ఇదేమో సొంత. ఈయన ఏం చేస్తున్నాడు? ఎదగాలని ఆశపడుతున్నాడు. వాళ్ళు ఏం చేస్తారు? ఎదగనీయకుండా ఉందామని బ్రేకులు వేస్తున్నారు. ఎవరిని బట్టి? దేవుణ్ణి బట్టి. వీళ్ళ చూసి దేవుడు నవ్వుతూ ఉన్నాడు. ఎందుకని? ఇతరేమో ఒక్కడు, వాళ్ళేమో 10 మంది. 10 మంది మాట ఒకటి, ఒక్కడు ఒకటి. నేను చదువుకుంటాను అన్నప్పుడు నన్ను అందరూ చుట్టాలు కానుంచి, బంధువులు కానుంచి అందరూ నా మీద రాయేసిన వాళ్ళు. సేవలోకి వచ్చినప్పుడు అన్ని రాళ్ళు బండి, అందరూ రాళ్ళు. తెలిసినోడు తిట్టినోడే, తెలియనోడు తిట్టినోడే. నా ఆశ ఏంటి? దేవుడు నాతో చెప్పాడు నన్ను విస్తరింపజేస్తానని. నా దేవుడు నన్ను చేశాడు 4 వైపులు నేను విస్తరింపజేస్తానని అంటనే ఉన్నారు. పడతానే ఉన్నాయి, తిడతానే ఉన్నారు, అవమానిస్తానే ఉన్నారు. కానీ నా గోల్ దేని వైపు ఉంది? దేవుని వైపు ఉంది. ఎందుకు గోల్ దేవుని వైపు ఉందో చెప్తున్నాను. యోసేపుని అన్నల గోతిలో పడేసి బయట తీసుకొచ్చి అమ్మేశారు. ఏమని అమ్మేశారు చెప్పండి? ఏమని అమ్మేశారు? చూడండి, మన బతుకుల్లో కూడా దేవుని మీద మంచి కళ్ళగంట ఉంటే మనల్ని అమ్మేస్తారు. ఎట్లా అమ్మేస్తారు? పని పాట చేయడు, ఆ బైబిల్ చేసుకొని కూర్చుంటాడు, దేవుడు అంటాడు. నేను ఏవి కూడా నా వ్యక్తిగతంగా చెప్పే మాట్లాడాలి. దేవుడి సేవలోకి వచ్చిన కొత్తలో ఇక్కడ వ్యవసాయం చేస్తే 8 ఎకరాలు వ్యవసాయం చేస్తే ఎన్ని బస్తాలు అయినాయమ్మా? 10 బస్తాలు అవుతుంది. తిట్టినోడు దేవుడిని బైబిల్ చేసుకుని వచ్చేస్తాడు. ఆయనకి ఇచ్చారు స్పీడ్. మీరు వాళ్ళు ఏం బాగు చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారు? నేనేమి సొంత కవితలు చెప్పట్లా, సొంత కథలు చెప్పట్లా. ఇప్పుడు మీకు వ్యవసాయం చేయడం రాదు, మీ స్పీడ్ ఏమన్నారని చెప్పి సొంతోడు అన్నారు. సరే, సంతోషం. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? కళ్ళగంటా ఉన్నాడు. ఈ కళ్ళగంటూ తండ్రి దగ్గరికి వెళ్ళాడు. నా ఇక కలగంటున్నాడంటే తండ్రి సహోదరులు కూడా ఆయన ఏం చేశారంట? తృణీకరించాడంట. ఎందుకని? వాళ్ళ బలం ఎక్కువ, వీడి బలం సింగిల్ మ్యాన్, ఓన్లీ వన్, ఒకే ఒక్కడు. కానీ ఇతనికి అనే కళ ఏ కళ? దేవునిలో ఎదిగే కళ, దేవుని మాటలు వినే కళ, దేవునితో లోబడే కళ. మన జీవితాల్లో, మన బ్రతుకులో ఎటువంటి కళ కనాలి? ఎటువంటి కళ కనాలమ్మా? ఎటువంటి కళ కంటున్నారు మీరు? నా పిల్లలను భక్తిలో పెంచాలి, మంచి కళ. నా పిల్లలు సినిమా యాక్టర్ చేయాలి, ఇది ఏం చేస్తారంటమ్మా? రికార్డింగ్ డ్యాన్స్ బాగా వేయాలి, డ్యాన్స్ బేబీ డ్యాన్స్ వెళ్ళాలి. పాస్టర్ గారు పిల్లలు లేదు, అందుకే చెబుతున్నాను. నేను బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? ఆ రోజు నుంచి ఆయనతో కనపడినప్పుడల్లా నేను అన్న బుద్ధి జ్ఞానం ఉందని వెళ్దామన్నా. లేదా ఇక బాగా పాటలు పాడతాడు, పాటలు పాడి దేవుని పాటలు పాడి మనవడు వచ్చి అంటాడు, మామేం తిట్టాను. ఏమని తిట్టాడు మామేనని? ఏమని తిట్టాడు? ఏంటి ఈ మాటలు ఏమి నేర్పుతున్నారు? అమ్మా, నేర్పేది ఇయే మంచి అలవాట్లు అన్నమాట. చూడండి, ఈయనేమో కళకంటున్నాడు. ఆ కళలు అటు బలం ఎక్కువైపోయింది, సింగిల్ అయిపోయాడు. దేవుని యందు ఉన్నాడు. మొట్టమొదటి పడగొట్టారు, తర్వాత అమ్మేశారు. వీడు ఇంకొకటికి అమ్మాడు. ఇంకొకటికి అమ్మడం తెలుసా? రాజుగారంట మొహం తోముకుంటా ఉంటే యాపల పొట్టులోకి వెళ్ళి గుచ్చుకుందంట. పొంట్లోకి వెళ్ళి గుచ్చుంటే అన్నం తినేటప్పుడు ఆ పుల్ల గుచ్చుకుంటూ ఉంటే మహామంత్రి పొద్దున మొహం కొడుక్కుంటూ ఉంటే యాపల లోపలికి పేడు వెళ్ళిపోయింది. ఆ పేడు వెళ్ళిపోయి తీయడం మహా కష్టంగా ఉంది. మహా ఇబ్బంది ఉంది. భోజనం కూడా సరిగ్గా చేయలేకపోయినా. సహజంగా భర్తలు ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిగా రిలాక్సేషన్ కోసం భార్యతో ఈ మాట ఆ మాట అయితే, రాజుగారు మొహం కొడుకోండి, ఈరోజు సరి పాపం భోజనం చేయలేదంట. ఆయన భోజనం చేయలేదనంట. ఆ చేస్తా ఉంటే ఆ పొంటు మధ్యలోకి వెళ్ళిపోయిందంట. ఇది పాప వీళ్ళు భోజనం చేశారంట. ఈవిడేం చెప్పిందంటే,
రాజుగారి నోట్లో యాపలం వాప చెట్టు మొలిచిందని చెప్పింది. రాజుగారి నోట్లో ఈ రాజుగారి నోట్లో యాపల పోయి ఈ అసలే ఆ భార్య ఊరుకోరు కదా, రాజుగారి నోట్లో పెద్ద యాప చెట్టు మొలిచిందంట. ఈ యాప చెట్టు ఊరు మొత్తం జనం మొత్తం రాజుగారి ముందున్నారంట. 3 రోజులు చూస్తారు. ఏంట్రా మన దేశం మీదకి ఏదో కష్టం ఎదురయ్యిందా ఏంటనంటే, లేదు రాజుగారు తమ పరామర్శ మాకేం పరామర్శ నేనే ఉన్నానంటే, మీ నోట్లో పెద్ద ముద్దు మొలిచిందంట కదా ఇక్కడ. నా నోట్లో ముద్దు పొలవడం ఏంటిరా అని అనంతరం ఏం జరిగింది ఏంట్రా అని అడిగితే, మీ నోట్లో పెద్ద యాప చెట్టు మొలిచిందంట కదా. నీకెవరు చెప్పారంటే పలానాలు చెప్పారు, నీకెవరు చెప్పారంటే పలానాలు చెప్పారు. ఎవరు చెప్పారా అంటే మంత్రి గారు ఆవిడ చెప్పింది. మంత్రి గారు ఆవిడ చెప్పారు, మా ఆయన చెప్పాడు. ఏం చెప్పాడు? రాజుగారి నోట్లో పుల్లా గురించి భోజనం చేయలేకపోయాడు. నువ్వేం చెప్పావు మంత్రి అంటే, నేను చెప్పింది మీరు చెప్పింది చెప్పాను, ఎప్పుడు ఎత్తిపోయిందని చెప్పాను అన్నమాట. అంటే ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేయాల్సి వచ్చిందంటే, వీళ్ళు ఒకళ్ళకి అమ్మారు, ఎవరు అన్నలు, వాళ్ళు పోయి ఇంకొకళ్ళకి అమ్మారు. ఈ అమ్మకం అంతా ఏమైపోయింది? దోమ కొట్టి దొరద వచ్చిందండి, దద్దు వచ్చింది. ఇది దద్దు ఏమైపోయింది? పుండు అయిపోయింది. ఈ పుండు ఏమైపోయింది? రాక్షస పుండు అయిపోయింది. ఈ పుండు ఇంకేమైపోయింది? క్యాన్సర్ అయిపోయింది. ఒళ్ళు మొత్తం పుండు అయిపోయింది, మొహం ఎంత అయిపోయింది. అంటే ఏమవుతుంది? అమ్మకం అంటే దేవుని పేరు ఇతను బ్రతకనీయకూడదు, ఇతను ఉండకూడదు, ఇతను ఏం చేయకూడదు, ఇతను కళను పూర్తిగా నాశనం చేయాలి. ఇప్పుడు అన్నం ఎందుకు పడేశారు? ఇన్ని కోపం ఏంటి? కళ్ళగడ్డం. దేవుడు ఏం చేస్తాడంట? ఆకాశమందుండి చూసి వీరిని నవ్వుతున్నాడంట. ఇతని కన్నా కళ ఏంటి? అన్నయ్య నేను కలగంటనా, వచ్చే రోజుల్లో మంచి ఉద్యోగం చేస్తాను, నేను మిమ్మల్ని అందరినీ పోషిస్తా, అమ్మకి నాకు సింహాసనం వేస్తా, నేను కూడా సింహాసనం వేస్తా. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఏదైనా సమస్యలు ఉంటే మీ దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు, అదిగో మీ తమ్ముడికి చెప్పి మాకు ఈ పని చేయించవా అని చెప్పటం వీళ్ళకి ఏమైంది? వినబుద్ధి అవలా అంగీకరించలేకపోయారు. ఏ మాటకి? నువ్వు మా వెనకాల పుట్టినటువంటి వాడివి, మా వెనకాల ఉన్నటువంటి నీ దగ్గరికి వచ్చి మేము పలానా వాడికి పని చేయరా, చేసి పెట్టరా అని మేము చెప్పాలా నీకు? ఏం మాట్లాడుతున్నావు అని ఈ మాటలు సహించుకోలేక గోతులో పడేశారు. గోతులో నుంచి అమ్మేశారు. అమ్మి శివరు తిరిగి వచ్చారు. చివరికి ఏమైంది చూడండి, 50వ అధ్యాయం 20 వచ్చిన ఆదికాండం. 50వ అధ్యాయం 20 వచ్చిన ఆదికాండం. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించుదురు కానీ నేటి దినము జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించును. కాబట్టి భయపడుకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించుదునని చెప్పి వారిని ఆదరించి వారు ఎవరండి? ఇప్పుడు ఇందాక అన్నారు చూసారా, పడగొట్టారు, వీడి కళ్ళు ఏమైపోతారు, వీడేమైపోతారు అన్నారు చూసారా. ఆ జనాంగమే వచ్చి ఏం చేశారంట? పిల్ల పెద్ద అందరూ కలిసి సాష్టాంగ పడిపోయి సాగిలి పడిపోతూ ఉంటే వారిని లేపాడు యేసేపు. ఏమన్నాడంటే, భయపడకుడి, మీరు ఇప్పుడు భయవద్దు, నేను మిమ్మును మీ పిల్లలను పోషిస్తాను, మీకు వచ్చినటువంటి బాధ ఏమి వద్దు, మీరేం బాధపడద్దు. అప్పటికైనా పశ్చాత్తాపం వస్తుంది వాళ్ళకి. ఏమని పశ్చాత్తాపం వచ్చిందండి? వీడిని కలల నాశనం చేసేద్దాం అనుకున్నారు. ఆకాశం ముందున్న వాడు వీడిని చూసి నవ్వుతున్నారు. దేవుని బిడ్డలారా, నా ప్రసంగాన్ని నేను ముగించేస్తాను. వచ్చేవాళ్ళు దేవుని చేత మరికొన్ని సంగతులు తెలుసుకుందాం. ఏం చేద్దాం అనుకుని చెప్పాడండి? మిమ్మల్ని ఎతకకుండా నా సహాయ శక్తులు కొద్ది మీ పతనాన్ని నేను ఏం చేస్తాను? నా శక్తియుక్తులు ఉపయోగిస్తాను. దేవుడు ఏం చేస్తాడు? పైనుండి నవ్వుతూ ఉన్నాడు. సమూహాన్ని సమకూర్చాడు, దేశంలో ప్రజలందరినీ సమకూర్చాడు పరో. కానీ ఆపగలిగాడా? ఆగిందా? 6 లక్షల వీరులు వారిలో నుండి వచ్చారు. దేవునికి స్తోత్రం. పిల్లలు కాక, స్త్రీలు కాక, నువ్వు పతనం చేసేద్దాం, నా చేతిలో ఏదో ఉంది అనుకుని ఒకవేళ దేవునికి విరోధంగా వెళ్తున్నారేమో జ్ఞాపకం చేసుకుని ఈ మాట్లాడుతున్న వారినారా. దేవుడు ఈరోజు నీకున్నది అన్నీ దేవుని చూసి విర్రవీగిపోతున్నావు, అది లేకుండా చేస్తాడు. ఏ బలం అయితే నీ బలం అనుకున్నావు, ఆ బలం నీ దగ్గర లేకుండా చేస్తాడు దేవుడు. విర్రవీగిపోయాడు పరువు లాంటి వాడే. దేవుని ప్రజలను కష్టపెట్టాడు, దేవుని ప్రజలను ఏడ్పించాడు. చివరికి ఏమైపోయాడు? మట్టిలో ఆయన మట్టిలో కలిసిపోయింది, వీళ్ళు దాటిపోయింది ఒకే రోజు. పరో గురించి జ్ఞాపకం వచ్చిన ప్రతిసారి ఏమైంది? మట్టి అయిపోయిన పరో గుర్తొస్తాడు.
నిలబడిన ఇశ్రాయేలీయులు జ్ఞాపకంలోకి వస్తాడు. దేవుని బిడ్డలైనటువంటి మనలో కూడా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఏ విషయానికి ఎన్నడికి భయపడదు, దేవుడి చిత్తాన్ని చేసుకుంటూ వెళ్దాం. ఆయన అంటున్నాడు, మిమ్మల్ని ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టినట్టే, మిమ్మల్ని ముట్టేవాడు నా కనుగుడ్డు ముట్టినట్టే. మేము తృణీకరంగా మాట్లాడేవాడు నన్ను గురించి మాట్లాడినట్టే అన్నాడు యేసయ్య. ఏమవుతున్నాడు? మిమ్మల్ని తిట్టువాడు, మిమ్మల్ని చేర్చుకునేవాడు, మిమ్మల్ని ప్రేమించేవాడు, మా పేరట గుక్కెడు సన్నీళ్ళు మీకు ఇచ్చేవాడు, ఆ గుక్కెడు సన్నీళ్ళ ఫలం ప్రవక్తను చేర్చుకునే వారికి ప్రవక్త ఫలం పొందును. దేవుడు చెప్పిన, మిమ్మల్ని చేర్చుకుంటే మీ మాట వింటే నా మాట విన్నట్టే, మిమ్మల్ని చేర్చుకుని మీ మాట వింటే నా మాట విన్నట్టే అని చెప్పినటువంటి దేవుడు చెబుతున్నటువంటి మాట. వాళ్ళు చేసే శాస్త్రం చూసి నాకు నవ్వు వచ్చింది, నవ్వుతున్నాను. మీకు ఏమాత్రం ఎన్నడూ చూడండి, ఒక్క మాట ఇచ్చిన ప్రసంగాన్ని ముగిస్తానని నేను. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 10వ వచనంలో చూడ ఏమంటాడు దేవుడు. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 10వ వచనం, నేను నీతో 18 నేను నీకు తోడైనాను, ఆలోచనకి ఎవడను నీ మీదకి ఈ పట్టణంలో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించు 1 సంవత్సరం మీద చాలు 18 నేను నీకు తోడైన ఆలోచనకి ఎవడను నీ మీదకి రాడు. మాటలు మాత్రమే, చేతలు కనపడ్డాయా? మాటలు మాత్రమే వీరుతారు, మాటలు మాత్రమే వారి జీవితంలో దేవుడు మాట్లాడించే అవకాశం ఇస్తాడు తప్ప క్రియ రూపంలో నీ మీద ఏమాత్రం ఎన్నడు హాని చేయదు. విస్తరింపకుండా చేస్తానన్నాడు. 6 లక్షల కాల్బలం అయ్యారు. కళ్ళగనేవాడిని కళ్ళలో ఏమైపోతాయి ఇతను చంపేస్తానన్నాడు. ఆ కళ్ళగనేవాడి దగ్గరికి ఏం చేశాడు? వీడు రాష్ట్రార్గపడ్డాడు. దేవుడిది నవ్వుతూ ఉన్నాడు. ఇంకా 7 సంగతులు ఉన్నాయి. దేవుడి చిత్తం అయితే 7 గురించి, ఒకటేమో ఎదుగుదల విస్తరింపకుండా చేస్తానన్నాడు. రెండోది ఏంటమ్మా? నీ కళలు లేకుండా చేస్తున్నాడు. మూడోది వచ్చే సంవత్సరం నా ముందు వీడు ఎప్పుడు వంగి నమస్కారం చేయట్లేదు, వంగి నమస్కారం చేయట్లేదు. వచ్చే వారం చెప్తాం, వచ్చే వారం గురించి మాట్లాడుకుందాం. దేవుడు నవ్వుతూ ఉన్నాడు. అన్ని జనులు చేసే ఆలోచనలు దేవుడు నవ్వుతూ ఉన్నాడు. దేవుని కృప మనకు తోడుగా ఉంది కనుక ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన యందు సంతోషించు కృప దేవదేవుడు మనకందరికీ గురించి ఆయన కృపలో బహుబలంగా వాడుకును.